నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. జూబ్లీహిల్స్లో చీలిక కుట్రలు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యాయి. ఆ రెండు చీకటి ఒప్పందం చేసుకున్నాయి. కాంగ్రెస్ను ఓడించేందుకు కుట్రలు తెరతీశాయి. ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ సమాజం వాటిని తిప్పికొట్టాలి. మతతత్వవాదులు బ్రిటిషర్ల కంటే ప్రమాదం. అన్ని కులాలకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుంది. అయితే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి ఎందుకైనాయి అంటే అక్కడ ఎంఐఎం అభ్యర్థిని ఆ పార్టీ నిలబెట్టలేదు. నిలబెట్టకపోయేసరికి వీళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ ఎంఐఎం ఒకటైనాయి కదా, ఇప్పుడు మనం ఒకటి ఎందుకు కాకూడదు, మనం ఎట్లయినా త్వరలో మెర్జ్ అయ్యేటోళ్ళమే కదా అన్న ఆలోచనతోని ఇప్పుడు ఏం చేసినాయి, బీజేపీ అభ్యర్థికి మద్దతు పలుకుతున్నాయి. ఎందుకంటే అక్కడ సునీత గెలవదు అనేది ఒకటి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. వాళ్ళు సర్వే చేయించుకున్న వాళ్ళ సర్వే రిపోర్ట్ ప్రకారం ఆలోచన చేస్తే సునీత కోట్లు పడే ఛాన్స్ లేదు. దాంతోపాటు ఏం చేశారంటే విష్ణువర్ధన్ రెడ్డితోనూ కూడా నామినేషన్ వేయించారు. ఒకవేళ ఈమెను రద్దు చేసి ఆయననన్నా కంటిన్యూ చేద్దాం అన్న ఆలోచనతోని పెడితే విష్ణువర్ధన్ మీద కూడా రిపోర్ట్ తెప్పించుకున్నారు. అక్కడ కూడా ఏం ప్లేస్ లేదు, అక్కడ కూడా గెలిచేటట్లేదు. లేకపోయేసరికి ఏం చేసిరు, ఇప్పుడు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారు. ఇంటర్నల్గా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ కూడా డైరెక్ట్ చెప్తున్నారు బీజేపీకి ఓటేయండి అని చెప్పేసి. మేజర్గా ప్రధాన కారణం ఏంటంటే మొన్న ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు. నవీన్ యాదవ్ని అసదుద్దీన్ ఓవైసీ కలిసిండు. షేక్పేట దగ్గర రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర కలిసి నువ్వు ప్రజలకు సేవ చెయ్యి, ఎటువంటి మతాలు కులాలు ఇవన్నీ చూడకుండా గెలిచినాక అందరికీ సేవ చేసుకుంటూ పోవాలి అని చెప్పేసి ఆయన ఒక మాట అన్న కానుంచి ఇక బీఆర్ఎస్లో ఒక అలజడి మొదలైంది. ఇక మైనార్టీ ఓట్లు మొత్తం ఎట్లయినా నవీన్ యాదవ్కి పడతాయి, నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఇక్కడ మనకు మైనార్టీ మీద ఎంతో కొంత ఆశ ఉండే, ఆ ఆశ మొత్తం ఇక్కడ సైడ్ వెళ్ళిపోయింది, నవీన్ యాదవ్ సైడ్. ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళకి డిపాజిట్ కూడా దక్కే పరిస్థితిలో లేదు, ఎంతో కొంత ఉన్నది. ఆ ఉన్నదాన్ని కూడా బీజేపీకి మలుచుదాం అని చెప్పేసి డైరెక్ట్గా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ బీఆర్ఎస్ నాయకులే ఓటర్ల ఇళ్ళ దగ్గరికి పోయి బీజేపీకి ఓట్లు వేయండి అని చెప్పేసి. ఎందుకు ఇదంతా జరుగుతున్నదంటే నెక్స్ట్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది కాబట్టి దానికి ఇవన్నీ సూచికలు. ఇక అర్థం చేసుకోరు, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని జూబ్లీహిల్స్ ఎన్నికలతోని నిరూపణ అయింది. ఇది గుర్తుపెట్టుకోరి, ఇదే జరుగుతుంది నెక్స్ట్. కానీ వాళ్ళిద్దరు ఒకటైనా కానీ ఆ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు 1,00,000 పైన ఉన్నాయి. మళ్ళీ నవీన్ యాదవ్కు సపరేట్ క్యాడర్, కాంగ్రెస్ ఓట్లు, అట్లా బీఆర్ఎస్లో యాంటీగా ఉన్నోళ్ళు ఉన్నారు, రెండు వర్గాలు ఉన్నాయి. అవన్నీ కలిసి నవీన్ యాదవ్కి ప్లస్ అయితే సరే బహిరంగంగా చెప్పుకుంటూ అయిపోతుంది కదా, మేము బీజేపీ ఇద్దరం ఒకటే కలిసి పోటీ చేస్తున్నామని చెప్పుకుంటూ అయిపోతుంది కదా. మీ అభ్యర్థిని రద్దు చేసుకొని మరి వాళ్ళకన్నా డైరెక్ట్ సపోర్ట్ చేసినా అయిపోతుంది. మరి ఇదంతా ఎందుకు ఆట? అక్కడ విష్ణువర్ధన్ మనసులో కొంచెం ఆశలు చిగురించి పిచ్చిరు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, నాతో నామినేషన్ వేయించారు నాకే ఇస్తారేమో అని ఆయన అనుకోండు. ఆయన అటు ఎట్లయినా వ్యతిరేకంగా చేస్తాడు. ఇవన్నీ అవుతున్నాయని చెప్పేసి కుట్రల భాగంగా మీరు పోయి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీ గెలుస్తుందా? మతతత్వ పార్టీలు జై శ్రీరామ్ అని చెప్పేసి ఈ కొట్లాడాలని చెప్తారు. కానీ బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా మేము ఇది అభివృద్ధి చేసినాం, ఇది తీసుకొచ్చినామని ఏ రోజన్నా ఓటు అడిగిర్రా? అట్లా అడగరు. ఎంతసేపటికి మనం దేశం కోసం ధర్మం కోసం మన గుడి గులగొట్టిర్రు, ఇది చేసిరు అది చేసిరు ఇవే చెప్తారు తప్ప అభివృద్ధి చేసినామని ఎప్పుడు కూడా చెప్పరు. గుర్తుపెట్టుకోరి, ఆలోచన చేయరి ప్రజలారా. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఉన్నది, మీకు కావాల్సిన పనులు ఈ ప్రజాప్రభుత్వంలో జరుగుతాయి. మీకు ఏమేం పథకాలు వస్తున్నాయో మీరు ఆలోచించుకోరి. రేషన్ కార్డులు ఇచ్చిరా, గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి కదా, అది నిరంతర ప్రక్రియ. రాని వాళ్ళు మళ్ళీ ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు. అది దృష్టిలో పెట్టుకొని జూబ్లీహిల్స్లో ఎవరికి ఓటేయాలనేది ఒక్కటికి 10 సార్లు ఆలోచించి ఓటేయండి.